Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సోల్ కాన్క్లేవ్ న్యూస్లో ఉంది. మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఇది న్యూఢిల్లీలోని భారత్ మండపంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సోల్ యొక్క ఫుల్ ఫామ్ మీద కూడా క్వశ్చన్ అడగచ్చండి ఎగ్జామ్లో. సోల్ అంటే స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ అని. స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ కాన్క్లేవ్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆయన ఈ కాన్క్లేవ్లో మాట్లాడుతూ దేశానికి ప్రతి రంగంలో కూడా ప్రపంచ స్థాయి శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుల అవసరం ఉంది అని చెప్పి ఆయన అనడం జరిగింది. మరి ముఖ్యంగా భారతదేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచ స్థాయి పరిష్కారం చూపగలిగిన సత్తా ఉన్న వాళ్ళు కావాలి అని చెప్పి ఈ సోల్ సదస్సులో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడు, ఆయన ఫేస్బుక్ పెట్టి ఫస్ట్ యుఎస్ వాళ్ళ గురించి అది పెట్టి దాని తర్వాత ప్రపంచం అంతా ఎక్స్పాండ్ చేసింది కదా. ఎస్, అలాంటి కంపెనీస్, అలాంటి లీడర్షిప్ గురించి ఈయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశానికి, మన ఇండియాకు శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకులు ఓన్లీ పాలిటిక్స్ లో మాత్రమే కాదు, బ్యూరోక్రసీలో, వ్యాపారంలో మరియు ట్రేడ్ లో, ఇట్లా అన్ని రంగాల్లో కూడా అవసరం ఉంది. మరి ఇలాంటి టైంలో ఈ సోల్ సంస్థ ఈ స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ కాన్క్లేవ్ ని స్టార్ట్ చేయడం అనేది ఒక చాలా చాలా మంచి ఆలోచన విధానం అని, మరి దీనివల్ల ఇలాంటి ప్రపంచ స్థాయి ఆలోచన విధానం కలిగిన నాయకులు భారత్కు ఇంకా ఎక్కువ మంది లభించే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, మరి అలాగే భూటాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా, షేరింగ్ టోగ్బే గారు, మరి ఆయన ఈ ప్రోగ్రామ్ లో గెస్ట్ ఆఫ్ ఆనర్ గా పాల్గొని కీ నోట్ అడ్రస్ ఇచ్చారు. మరి ఆయన మాట్లాడుతూ మోడీ గారు మా దేశానికి పెద్దన్న లాంటి వారు, చాలా శ్రేయోభిలాషులు అని చెప్పి పేర్కొనడం జరిగింది. మరి గవర్నెన్స్ గురించి ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ అనేది 2 days జరుగుతుంది, 2 days కాన్క్లేవ్ ఇది. మరి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి పాలిటిక్స్ లో, స్పోర్ట్స్ లో, ఆర్ట్స్ అండ్ మీడియా, స్పిరిచువల్ వరల్డ్, ఇట్లా డిఫరెంట్ అన్ని రంగాల్లోని ప్రముఖమైన వ్యక్తుల్ని ఇక్కడికి పిలిచి వాళ్ళతోని డిస్కషన్స్ పెట్టి వాళ్ళతోని స్పీచ్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, మరి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇది వెళ్ళి లాంచ్ చేశారు కాబట్టి సోల్ లీడర్షిప్ సమిట్ అనేది, అది కూడా ఫస్ట్ ఎడిషన్ న్యూఢిల్లీలో జరిగింది. ఒక వేరే దేశపు ప్రైమ్ మినిస్టర్ ని గెస్ట్ ఆఫ్ ఆనర్ గా పిలిచారు కాబట్టి మరి దీని మీద మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందండి. ఈ సోల్ యొక్క ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ అని చెప్పి కాన్క్లేవ్ పేరు. మరి భూటాన్ ప్రైమ్ మినిస్టర్ షేరింగ్ టోగ్బే గారు వచ్చారు అనే విషయం ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఎగ్జామ్ లో రావచ్చు. ఈమె రీసెంట్ గా చాలా సార్లు న్యూస్ లో ఉంటున్నారు. అస్సాంకి చెందిన పూర్ణిమా దేవి వర్మన్ రీసెంట్ గా టైమ్స్ వాళ్ళు ఉమెన్ ఆఫ్ ద ఇయర్స్ లిస్ట్ ని ప్రకటించడం జరిగింది. 13 మందికి ఇస్తే అందులో ఇండియా నుంచి ఒక్కోళ్ళే ఉన్నారండి, ఓన్లీ ఒక్కోళ్ళే ఉన్నారు, సింగిల్ లేడీ. షీ ఈస్ ద వన్, అస్సాంకి చెందిన పూర్ణిమా దేవి బర్మన్. ఎందుకు ఈ పేరు మళ్ళీ ప్రొనౌన్స్ చేస్తున్నాను, వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. మరి అసలు ఈ అవార్డు, దీనికి సంబంధించిన విషయాల గురించి మనం ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఏంటంటే ఎవ్రీ ఇయర్ టైమ్ మ్యాగజైన్ వాళ్ళు విమెన్ ఆఫ్ ద ఇయర్ ప్రాజెక్ట్ లో భాగంగా కొందరిని ఎంపిక చేసి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. మరి అట్లా ఈ ఇయర్ 13 మెంబర్స్ మహిళల్ని ఎంపిక చేస్తే మన దేశం నుంచి ఒక్కోళ్ళే ఒక మహిళ ఉన్నారు, ఆమెనే ఈ పూర్ణిమా దేవి గారు. ఓకే, మరి మా అస్సాంకి చెందిన వ్యక్తి బయాలజిస్ట్ అంటే బయాలజికల్ సైంటిస్టులు మరియు పర్యావరణ సంరక్షకురాలు ఈమె. ముఖ్యంగా ఈమె హర్గీలా అనే పక్షి సంరక్షణ గురించి పోరాడుతూ ఉంటుంది. దీన్ని జనరల్ గా ఇంగ్లీష్ లో అడ్జటెంట్ స్టార్క్ అని చెప్పి పిలుస్తారు, బట్ లోకలీ దానికి ఇంకొక పేరు హర్గీలా. యూ కెన్ సీ ఇట్ హియర్, అడ్జటెంట్ స్టార్క్, లోకలీ నోన్ యాజ్ హర్గీలా. ఎస్, మరి హర్గీలా పక్షి కోసము ఈమె పోరాడుతూ ఉంటారు. అసలు ఏంటి పక్షి, నేను మీకు ఇక్కడ ఫోటో చూపిస్తాను, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ హర్గీలా పక్షి. ఇది ఇంతకు ముందు ఇది IUCN రెడ్ లిస్ట్ లో కూడా ఉందండి. సో యూపీఎస్సీ వాళ్ళకు కూడా దీని మీద ఈసారి ఎగ్జామ్ లో క్వశ్చన్ యూపీఎస్సీ వాళ్ళే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్ గా గ్రూప్స్ లో కూడా వస్తుంది. మరి ఈ పక్షి IUCN రెడ్ లిస్ట్ లో ఉంది. మరి దీనికోసం పోరాడుతున్న వ్యక్తికి
టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ లిస్ట్ లో పేరు వచ్చింది కాబట్టి దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. బేసిక్ గా 5 feet ఎత్తుండే స్టార్ కుటుంబానికి చెందిన ఒక రకమైన కొంగలు అంట ఇవి. మరి ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే అస్సాంలో, బీహార్లో, అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ కంబోడియా ఉంటుంది కదా, ఎస్ ఆ కంబోడియా దేశంలోనూ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే అన్నిటికన్నా ఎక్కువ అస్సాంలో ఉంటుంది. మరి ఈమె అస్సాంకి చెందిన వ్యక్తి కదా. ఎస్, స్థానికులు లోకలీ దీన్ని హర్గీలా అని చెప్పి పిలుస్తూ ఉంటారండి. హర్గీలా, హర్గీలా అంటే అర్థం ఏంటంటే ఎముకలు తినేవి అని చెప్పి అర్థం. ఓకే, రైట్. మరి మొత్తంగా వీటి సంతతి అనేది ఓన్లీ 450 మాత్రమే ఉన్నాయట. అందువల్ల దాన్ని చూసి ఇవి ఎక్స్టింక్ట్ కాకుండా కాపాడాలని చెప్పి పూర్ణిమాదేవి గారు పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి దీనికి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆమె ఇండియన్ బయాలజిస్ట్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్ అండి ఆమె. మరి ఉమెన్ ఆఫ్ ద ఇయర్ గా టైమ్ మ్యాగజైన్ లో అవార్డు రావడం జరిగింది. రైట్, దిస్ పాయింట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ దిస్ పాయింట్. ఇది యూపీఎస్సీ వాళ్ళకి ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN రెడ్ లిస్ట్ లో మరి ఈ స్పీసెస్ ని ఈమె పోరాటం కన్నా ముందు ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉండే. మరి దీన్ని నియర్లీ థ్రెటెండెడ్ లోకి చేర్చడానికి ఆమె పోరాటం చేయడం జరిగింది. ఫైనలీ IUCN వాళ్ళు దీన్ని నియర్ థ్రెటెండెడ్ లిస్ట్ లోకి చేర్చడం జరిగింది. ఓకే, మరి ఈమెకు ఆల్రెడీ చాలా అవార్డ్స్ వచ్చినాయండి. గ్రీన్ ఆస్కార్ అవార్డు ఉంటుంది, వైట్ గోల్డ్ అవార్డు అంటారు. ఈమెకి ఇప్పుడు ఈ టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ మాత్రమే కాకుండా మరి నేచర్ కన్జర్వేషన్ కోసం ఆమె పోరాడుతున్న దానికి ఆమెకు వైట్ గోల్డ్ అవార్డ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రీన్ ఆస్కార్ మరి ఆ అవార్డు ఇచ్చారు. అలాగే ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు ఈమెకు రావడం జరిగింది. మరియు యుఎన్డిపి ఇండియా బయోడైవర్సిటీ అవార్డు, ఇలా చాలా పురస్కారాలు ఆమె చేస్తున్న దానికి రావడం జరిగింది. సో షీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి తను. ఓకే, పూర్ణిమాదేవి బర్మన్, ఈ పేరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మరి అలాగే టైమ్స్ వాళ్ళు ఈ ఇయర్ 13 మంది ఆడవాళ్ళని సెలెక్ట్ చేస్తే ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ప్రాజెక్ట్ లో భాగంగా మన ఇండియా నుంచి ఓన్లీ ఒక్క అమ్మాయికే వచ్చింది, ఒక ఆడ మహిళకే వచ్చింది. మరి ఆమె పేరు పూర్ణిమాదేవి బర్మన్. మరి దేనికోసం పోరాటం చేస్తుంది ముఖ్యంగా ఈమె అంటే ఈ హర్గీలా పక్షి కోసము, దానికోసము హర్గీలా ఆర్మీ అని ఒక ఆర్గనైజేషన్ ని కూడా ఆమె రూపొందించడం జరిగింది. దీని ద్వారా ఈ హర్గీలా పక్షి జాతిని పరిరక్షించే కార్యక్రమాలను తను చేపడతా ఉంటుంది. ఓకే, రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇండియా ఎలెక్టెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ కి మన దేశము వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది. ఓకే, మరి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఎయిడ్ టు మెరీన్ నావిగేషన్ ఈ ఆర్గనైజేషన్ ఉంది కదా, దీనికి సంబంధించి మొట్టమొదటి ఫస్ట్ జనరల్ అసెంబ్లీ అనేది సింగపూర్ లో నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగా మరి మన ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది. మరి ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు? సింగపూర్ లో నిర్వహించారు కాబట్టి ఆటోమేటిక్ గా సింగపూరే ప్రెసిడెంట్ ఉంటుంది కదా. ఎస్, మరి సింగపూర్ ప్రెసిడెంట్ గా ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది. ఓకే, ఇది స్టార్టింగ్ లో ఒక ఎన్జిఓగా ఉండేనండి. ఆ ఎన్జిఓ నుంచి ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ లో ఫామ్ అయిన తర్వాత జరిగిన మొట్టమొదటి జనరల్ అసెంబ్లీ ఇది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ దిస్ జనరల్ అసెంబ్లీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. బేసిక్ గా ఈ ఐఏఎల్ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరీన్ ఎయిడ్ టు నావిగేషన్ అనే దాన్ని 1957 లో ఒక ఎన్జిఓగా స్టార్ట్ చేశారు. మరి రీసెంట్ గా 2024 లోనే దాన్ని ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గా మార్చడం జరిగింది. ఓకే, రైట్. మరి ఎన్జిఓగా ఉంటే తేడా ఏంది, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గా వచ్చే మార్పు ఏంటి అంటే దీని స్టేటస్ పెరుగుతుందండి. చాలా కంట్రీస్ ఇందులో మెంబర్ స్టేట్స్ జాయిన్ అవుతాయి. అంతకుముందు ఓన్లీ సింగపూర్ కేంద్రంగా నడిచేది, మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించవచ్చు. ఇట్లా మెంబర్ స్టేట్స్ ఫామ్ అవుతాయి, కొలాబరేషన్స్ జరుగుతాయి. మరి మెరైన్ సేఫ్టీ ఇనిషియేటివ్స్ సంబంధించి ఇతర దేశాల్లో ఏమేమి ఉన్నాయి, మరి ప్రపంచవ్యాప్తంగా ఎట్లా అమలు చేయొచ్చు, ఇవన్నిటి మీద ఈ మెరైన్ సేఫ్టీకి సంబంధించి ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళతోని దీని మీద డిస్కస్ చేయొచ్చు. ఇట్లా అన్ని జరుగుతాయి కాబట్టి మెల్లమెల్లగా దీనికి ఇట్లా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టేటస్ ని తీసుకోవడం జరిగింది. ఓకే, మరి ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైంది కాబట్టి మనకి ఇంపార్టెంట్ అండి. ఇందులో రీసెంట్ గా ఏ ఆర్గనైజేషన్ లో ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైందని అడుగుతాడు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్.
దట్ ఈస్ ఇండియా బికమ్స్ సెకండ్ కంట్రీ టు లాంచ్ ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్సెస్ ఫర్ పైలట్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోన్లో, ఎస్ ఈ ఫోన్ అందజేస్తున్నారు కదా, అందులో వీళ్ళ ఎలక్ట్రానిక్ లైసెన్స్ ని కనిపిస్తుంది ఆ ఫోటోలో. సో ఇంతకు ముందు కూడా పైలట్ కి లైసెన్స్ ఉంటుంది, పైలట్ కి లైసెన్స్ లేకుండా ఉండదు కదా. ఏంటంటే ఇంతకు ముందు ఫిజికల్ లైసెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లా అయితే మన జేబుల్లో లైసెన్స్ పెట్టుకొని తిరుగుతామో అట్లా వాళ్ళు కూడా జేబులలో పెట్టుకొని తిరిగేటోళ్ళు. మరి ఇప్పుడేమో ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ ని మన దేశము లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇండియా ఈజ్ ద సెకండ్ కంట్రీ టు డూ దిస్. ఈయన తెలుసు కదా, మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ రామ్మోహన్ నాయుడు గారు. ఓకే రైట్. మన ఎర్రనాయుడు గారి కొడుకు, మరి సెంట్రల్ మినిస్టర్, శ్రీకాకుళం ఎంపీ. ఓకే రైట్. మరి ఫస్ట్ కంట్రీ టు డూ ఇస్ ఏదో తెలుసా? మొట్టమొదటి దేశం చైనా అండి. చైనా ఈజ్ ద ఫస్ట్ నేషన్ టు లాంచ్ ద ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్సెస్ ఫర్ దర్ పైలట్. మరి వాళ్ళని ఫాలో అవుతూ మన ఇండియా సెకండ్ టైం ఇలా చేయడం జరిగింది. ఓకే, ఇది ఒక అడ్వాన్స్ సిస్టమ్ అండి. మరి దీనికి ఇవ్వాలంటే అప్రూవల్ అనేది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నుంచి రావాలి. మరి అన్ని తీసుకొని దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, బేసికలీ వాట్ ఈస్ దిస్ ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ అంటే ఏం చెప్పాను ఇందాక, దిస్ ఇస్ జస్ట్ ఏ డిజిటల్ వర్షన్ ఆఫ్ పర్సనల్ లైసెన్సెస్ దట్ విల్ రిప్లేస్ ట్రెడిషనల్ ఫిజికల్ లైసెన్సెస్ ఫర్ పైలట్స్. ఇంతకుముందు జేబులలో పెట్టుకునేటోళ్ళు ఇప్పుడు ఫోన్లలో ఉంటుంది, అంతే తేడా. కాకపోతే ఇంతవరకు ఎవరు చేయలేదట. మరి ఇండియానే సెకండ్ కంట్రీ, చైనా చేసింది. సో మన సెకండ్ కంట్రీ కాబట్టి ఇది న్యూస్లో ఉంది. మరి అందువల్ల మనకి ఇది ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అవుతుంది. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎంపీ కాబట్టి ఏపీ వాళ్ళకు ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, that is government extends chief economic advisor Nageshwaran's term until March 2027. CEA, that is chief economic advisor గా అనంత నాగేశ్వరన్ గారు మనకి ఇండియాకు ఇప్పుడు CEA గా ఉన్నారు కదా. ఎస్, ఆయన బాధ్యతల్ని మార్చ్ 2027 31 మార్చ్ 2027 వరకు ఎక్స్టెండ్ చేస్తూ నిన్న డిసైడ్ చేయడం జరిగిందండి. మరి ఇంకొక 2 years, ఇప్పుడు 2025 కాబట్టి ఇండియా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా ఇంకో 2 years పాటు ఈయననే కొనసాగబోతున్నారు. మరి ఈయన ఫస్ట్ టైం ఎప్పుడు అపాయింట్ చేశారో తెలుసా? 2022లో అపాయింట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకొక 2 years దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. రీసెంట్ గా మన ఇండియన్ ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది కదా. ఎస్, దాని ఆథర్ ఈయనండి, దాని ఆథర్ ఈయననే. మరి దాని ప్రకారం అందులో మన జీడిపి గ్రోత్ రేట్ ని ఏమని ప్రొజెక్ట్ చేశారంటే, రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ లో ఇండియా గ్రోత్ రేట్ అనేది 6.3% నుంచి 6.8% మధ్యలో ఉంటుంది అని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఈయన మీద క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే ఇట్లా మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్ అని చెప్పి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ పేరు ఇచ్చి ఆయనకు ఎక్స్టెండ్ చేసినంతో పాటు ఈ జీడిపి ప్రొజెక్షన్ ఖచ్చితంగా ఇస్తారు. సో ఒకవేళ ఓన్లీ జీడిపి ప్రొజెక్షన్ మీద ఇవ్వాలనుకుంటే ఇండియన్ ఎకనామిక్ సర్వేలో మనది గింత అని చెప్పి ప్రొజెక్ట్ చేశారని ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఈ అనంత నాగేశ్వరన్ గారికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండ్ అది ఇట్లా టర్మ్ అనేది ఇంక్రీజ్ చేసిరనే దాని మీద కూడా ఇవ్వచ్చు. ఓకే, మరి ఈయన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా బాధ్యతలు చేపట్టకన్నా ముందు మన ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది కదా, ఆ దాంట్లో పార్ట్ టైం మెంబర్ గా 2 years పాటు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. సో వి అనంత నాగేశ్వరన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, జమ్మూ కాశ్మీర్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ వాళ్ళు న్యూస్ లో ఉన్నారు. ఎందుకంటే ఈ సారస్ అజీవక మేళా ఉంటది కదా, దాన్ని ఈసారి జమ్మూ కాశ్మీర్ కి చెందిన రూరల్ లైవ్లీహుడ్ మిషన్ వాళ్ళు జమ్మూలోని కళా కేంద్రాలో నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి 20 నుంచి మార్చ్ 1 వరకు జమ్మూలో ఉన్న కళా కేంద్రాలో దీన్ని జమ్మూ కాశ్మీర్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, అంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్ ఉంటుంది, రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఇండియా మొత్తం ఉన్న ఏ స్టేట్ కి ఆ స్టేట్ కి వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అట్లా JKRLM వాళ్ళు ఈ సారస్ అజీవకా మేళాని నిర్వహిస్తున్నారు. ఎన్నో ఎడిషన్ ఇది? 3rd ఎడిషన్. ఇంతకు ముందు 2 ఎడిషన్లు అయినాయి, ఇది మరి 3వ ఎడిషన్. ఈ సారస్ అజీవకా మేళా దేనికి ఫేమస్ అండి? బేసికలీ దిస్ ఈజ్ ఎ యూనిక్ ప్లాట్ఫామ్ ఫర్ రూరల్ ఉమెన్ ఆర్టిజన్స్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన. దీన్ దయాల్ అంత్యోదయ యోజనను ఇంతకుముందు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేవాళ్ళు కదా. ఎస్, ఇప్పుడు దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పి కలిపి పిలుస్తున్నారు. మరి దానితో అసోసియేట్ అయి ఉన్న రూరల్ ఉమెన్ ఆర్టిజన్స్ వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ ని తీసుకొచ్చి ఈ సారస్ అజీవకా మేళాలో ప్రదర్శనకు పెట్టి అమ్ముకుంటారండి ఆ ప్రోడక్ట్స్ ని. ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఢిల్లీలో జరిగింది, మరి ఇప్పుడు 3rd ఎడిషన్ జమ్మూలో జరుగుతుంది. డైరెక్ట్ గా ఇప్పుడు ఒకవేళ మన హైదరాబాద్ లో జరిగితే మన హైటెక్ సిటీ దగ్గర అది ఉంటుంది కదా కళాక్షేత్రం, అక్కడ నిర్వహిస్తా ఉంటారు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా
జార్ఖండ్ వాళ్ళు ఈ గుట్కా పాన్ మసాలాని బ్యాన్ చేయడం జరిగిందండి. అంటే అఫీషియల్ గా చాలా రాష్ట్రాలు బ్యాన్ చేసిన ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం సరిగ్గా ఉండట్లేదు. మరి జార్ఖండ్ వాళ్ళు అఫీషియల్ గానే బ్యాన్ చేశారు. ఈసారి కూడా చూడాలి ఏం జరుగుతుందో. గుట్కా అండ్ పాస్ మసాలా ఇట్లా స్టేట్ గవర్నమెంట్స్ ఏమో బ్యాన్ చేస్తా పోతున్నా, మన సినిమా హీరోలేమో దానికి యాడ్స్ కూడా ఇస్తా ఉంటారు కదా. ఎస్, మరి అవిటినే మరి హెల్త్ కు మంచిది కాదు అని చెప్పి జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ మొత్తం కంప్లీట్ గా బ్యాన్ చేసిందండి. ఓన్లీ అమ్మకం మాత్రమే కాదు, దాని ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, సేల్, స్టోరేజ్ ఇట్లా అన్ని గుట్కా అండ్ పాస్ మసాలాలకు సంబంధించి అన్నిటినీ వీళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, ఏవైతే గుట్కా అండ్ పాన్ మసాలాల్లో నికోటిన్ అండ్ టొబాకో ఉంటాయో వాటిని బ్యాన్ చేశారంట. ఓకే, మరి ఎందుకోసం బ్యాన్ చేస్తారండి ఇటువంటి అన్ని? హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయనే కదా. ఎస్, మరి రీసెంట్ గా విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బ్యాన్డ్ ద ఆర్ ప్రొహిబిటెడ్ ద గుట్కా అండ్ పాన్ మసాలా అని చెప్పి అడుగుతారు. ఇట్స్ జార్ఖండ్. ఒకవేళ ఫర్ 10 years అని ఇవ్వచ్చు, కానీ వాళ్ళు బ్యాన్ చేసింది 1 year కి. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద ఇంపార్టెంట్ టాపిక్. ఇది తెలంగాణ వాళ్ళకి ఇంపార్టెంట్ అండి. తెలంగాణ సెస్ ఉంది కదా, సెస్ అంటే ట్యాక్స్ గురించి మాట్లాడతలేను. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అని చెప్పి స్టేట్ కి సంబంధించిన ఎకనామీకి సంబంధించిన విషయాల మీద పబ్లికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిరండి. సెస్ అధ్యయన నివేదిక అని చెప్పి ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆన్ ద నేమ్ ఆఫ్, ఏ పేరు మీద రిలీజ్ చేసిరంటే పత్తి సాగు సమూహాల్లో ప్రాథమిక సూత్రాలు. యూ కెన్ లుక్ ఇట్ హియర్. పత్తి సాగు సమూహాల్లో ప్రాథమిక సూత్రాలు, హక్కుల స్థితిగతుల అంచనా అన్న పేరు మీద సెస్ డైరెక్టర్ ఉన్నారు ఎల్లంకి రేవతి అని. మరి ఆమె అసోసియేట్ ప్రొఫెసర్ అయిన బి సుయేష్ రెడ్డి గారు కలిసి ఈ రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ లో ఏం చెప్పారంటే, ముఖ్యంగా తెలంగాణలో పత్తి రైతులు చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ మొత్తం పంట పండించే ఏరియాలో 1/3 ఆఫ్ ద పంట పత్తి సాగే జరుగుతుంది. 1/3, 33.33%, 1/3 ఇక్కడనే పత్తే పండిస్తున్నారు. అందులో కూడా మన చిన్న రైతులు, సన్న రైతులు అంటే మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్సే ఎక్కువగా ఉన్నారు. మరి దేశంలోనే మనము పత్తి ఉత్పత్తిదారు రాష్ట్రాల్లో, పత్తి ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 3rd place లో ఉంది. బట్ స్టిల్ మన తెలంగాణ రైతులు, పత్తి రైతులు మాత్రం నష్టాల్లో ఉన్నారు. కంపారిటివ్లీ వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మన తెలంగాణ రైతులకు మిగులు ఏం లేదు, పత్తి పండించడం వల్ల నష్టపోతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు? రీజన్స్ ఇచ్చారు. రీజన్స్ ఏంటంటే, ఈ పత్తి సాగు వ్యయం అనేది ఎవ్రీ ఇయర్ పెరిగిపోతుంది. పెరగడం వల్ల బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకుంటారు. అవి సరిపోక మనీ లెండర్లకు వెళ్ళి తీసుకుంటారు. డబ్బులేమో అవసరానికి వస్తలేవు. సో అప్పుల భారం అనేది పెరిగిపోతుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. మరి అసలు సాగు వ్యయం ఎందుకు పెరుగుతుంది అంటే, కూలీల కొరత. మన తెలంగాణలో కూలీల కొరత ఎక్కువైపోయింది కదా. రూరల్ ఏరియాస్ లో వరి సాగు వేయాలన్నా కూడా, వరి నాట్లు నాటడానికి కూడా అప్పుడప్పుడు జనాలు దొరుకుతలేరు. రైట్, ఎస్, మరి ఇక్కడ కూడా అదే ప్రాబ్లము, కూలీల కొరత. మరియు ఇందులో వాడే రసాయనాలు, ఎరువులు బాగా వాడుతున్నారు. మరి ఆ రసాయనాల వల్ల అనారోగ్యాలు అండ్ ఈ పంటకు చీడ పెరుగుల ప్రాబ్లము, ఇట్లా అన్నిటి వల్ల రైతులు సతమతమవుతున్నారు. అలాగే దీంట్లో పనిచేసే కూలీల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది అని చెప్పి సెస్ వాళ్ళు ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు. మరి సెస్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ టైటిల్ ఉంది కదా, పత్తి సాగు సమూహాల్లో ప్రాథమిక సూత్రాలు, హక్కుల స్థితిగతుల అంచనా అని చెప్పి. ఎస్, ఇది ఇంపార్టెంట్ అవుతుందండి. ఈ టైటిల్ పేరు మీద ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగచ్చు. మరి వీళ్ళు ఇది ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, గద్వాల్ జిల్లాల్లో తిరిగి అధ్యయనం చేసి ఈ రిపోర్ట్ ను రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన రాష్ట్రం మొత్తం మీద ఉన్న వ్యవసాయ కమతాల్లో 1/3 వంతు మొత్తం పత్తి సాగే అంట. మొత్తం 1/3 పత్తి సాగే ఉన్నాయి. మరి ఇందులో కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువగా ఉన్నారు. అలాగే దేశంలో తెలంగాణ ఇస్ ద 3rd లార్జెస్ట్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ కాటన్. ఓకే, రైట్. మరి స్టార్టింగ్ నుంచి ఇట్లనే ఉంటుంటిమా? లేదండి, 2000 తర్వాత నుంచి 2000 నుంచి 2010 మధ్య కాలంలోనే ఈ కాటన్ క్రాప్ అనేది మన తెలంగాణ ఏరియాలో బాగా ఎక్స్టెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక 2015-16 వచ్చేసరికి అయితే హై లెవెల్కి వెళ్ళిపోయింది. తర్వాత నుంచి అక్కడ దిగబడులు రాకపోవడము, కూలీల ప్రాబ్లం రావడము, నష్టాలకు వెళ్ళడం వల్ల మెల్లమెల్లగా క్షీణిస్తూ వస్తుంది ప్రొడక్షన్ కెపాసిటీ అనేది. బట్ స్టిల్ కంపారిటివ్ చేసుకుంటే సాగు వ్యయం అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో మన దగ్గర ఎక్కువ ఖర్చు వస్తుంది. అదే ప్రొడక్షన్ లో మాత్రము కంపారిటివ్లీ గుజరాత్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు
ఆ బేల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు, మన దగ్గర ఏమో తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఖర్చు ఎక్కువ, ప్రొడక్షన్ తక్కువ అవుతుంది మన దగ్గర. మరి దీనికి కారణాలు కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మన పత్తు సాగు వ్యయం ఎక్కువగా పెరగడానికి కారణం ఏంటంటే ఎరువుల అధిక వినియోగం. ఎరువులు అనే వాటిని మన వాళ్ళు బాగా ఉపయోగిస్తున్నారు. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ ఆల్రెడీ ఇప్పుడు నార్మల్ ట్రెడిషనల్ విత్తనాల ప్లేస్ లా బీటీ పత్తి వేస్తారు కదా మొత్తం ఊర్లల్లో, సో పురుగు మందులు తక్కువ ఉపయోగిస్తారు కదా దానికని చెప్పి. ఎస్, పురుగు మందులు తక్కువనే ఉపయోగిస్తారు, కానీ ఈ ఎరువుల వాడకం అనేది దీనివల్ల ఎక్కువైపోతుంది. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు, ఈ ముఖ్యంగా ఆదిలాబాదు ఈ ఏరియాలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, గద్వాల్ లాంటి ఏరియాలో అక్కడ ఎక్కువగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, దీంట్లో వీళ్ళు ఏం చెప్పారంటే ఈ సాగు వ్యయం ఎక్కువగా కావడం వల్ల తెలంగాణ ఉన్న పత్తి రైతుల్లో 94% ఆఫ్ ద పత్తి రైతులు దీనివల్ల నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు అని చెప్పడం జరిగింది. అలాగే ఒక్కొక్క కుటుంబానికి సగటు రుణ బకాయి 1.74 lakh రూపీస్ ఉందంట. ఓకే రైట్. మరి దీనివల్ల పత్తి రైతులు ఈ కెమికల్స్ వాడడము, మన ఎరువులు వాడడము, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వాడడం వల్ల వీళ్ళ అనారోగ్యాలకు కూడా గురవుతున్నారు అని చెప్పడం జరిగింది. అలాగే ఈ పత్తి సాగులో నిమగ్నం అయ్యే కార్మికులు ఉంటారు కదా, అందులో 86% ఆఫ్ దెమ్ ఆర్ ఉమెన్ ఫార్మర్స్ అంట. ఓకే, ఉమెనే ఎక్కువగా ఉంటున్నారు అని చెప్పడం జరిగింది. మరి ఇందులో చాలా మంది పత్తి రైతుల్లో ఈ మన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఉంది కదా, ఆ దాంట్లో జీవన్ జ్యోతి బీమా యోజన లాంటి దాంట్లో పాల్గొంటున్నా కూడా మరి ఆ వాటి వల్ల కూడా పెద్దగా ఉపయోగం ఉండట్లేదు అని వీళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ ప్రాబ్లమ్స్ తీరాలంటే ఎలా అని సెస్ వాళ్ళు కొన్ని సిఫార్సులు కూడా చేసిరు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం. అందులో ముఖ్యమైన సిఫార్సు ఏంటంటే ఈ మన అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ రీసెంట్ గా తెలంగాణ వచ్చాక మస్తు మంది 15,000 మందినో 2,000 మందిని తర్వాత మళ్ళీ 2 సార్లు రిక్రూట్ చేసుకున్నది కదా. ఎస్, వాళ్ళందరూ కూడా ఈ పత్తి సీజన్ ప్రారంభం కాగానే పత్తి వేసే రైతులకు కానీ కూలీలకు కానీ ఎట్లా ఇవ్వాలా, ఏం చేయాలా, ఎంత ఎరువులు వేయాలి, ఇదంతా శిక్షణ ఇవ్వాలి. దీనికోసము కేసీఆర్ గారి గవర్నమెంట్ లో కట్టించిన రైతు వేదికలు ఉన్నాయి కదా, ఆ వాటిని ఉపయోగించుకోవాలి అని వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మన దేశంలో ఏవైతే రసాయనాలు అనేటివి పత్తు సాగులో వాడుతున్నారో అవి చాలా ప్రమాదకరము. మరి అవిటిని ఇప్పటికే 17 దేశాల గవర్నమెంట్లు బ్యాన్ చేశాయి, 17 కంట్రీస్ బ్యాన్ చేశాయి. మరి మన ఇండియాలో కూడా మరి మన స్టేట్ లో కూడా దాన్ని బ్యాన్ చేయాలి అని వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈ పత్తి రైతు కార్మికుల కోసము కనీస వేతనాల చట్టం తీసుకురావాలి. అలాగే ఆ ఉమెన్ ఫార్మర్స్ ఎక్కువగా ఉంటారు, మహిళా కార్మికులు ఎక్కువ ఉంటున్నారు. సో వాళ్ళ కోసము లైంగిక వేధింపుల నివారణ చట్టం కూడా ఇక్కడ అమలు చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని ఏరియాల్లో బాల కార్మికుల్ని కూడా ఉపయోగిస్తున్నారు, అలా చేయకుండా ఉండాలి అని వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే ఈ పురుగు మందులు చల్లేటప్పుడు చాలా మంది ఉమెన్ ఫార్మర్స్ అస్వస్థత గురవుతున్నారంట. సో మరి వెంటనే చికిత్స చేయడం కోసము హెల్త్ సబ్ సెంటర్లు మరియు పిహెచ్సిల్లో డీటాక్సికేషన్ ఫ్లయింగ్ కిట్స్ లని మరి మందుల్ని అవైలబుల్ గా ఉంచాలి అని వీళ్ళు వాళ్ళ రికమెండేషన్స్ లో భాగంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏం చెప్పారంటే ఈ రసాయనాలు ఏవైతే వాడుతున్నారో అవి చాలా దేశాలు ఇప్పటికే నిషేధించాయి, మరి మన వాళ్ళు కూడా నిషేధించాలని ఒక పాయింట్. ఈ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వీళ్ళకు సరైన పద్ధతుల్లో పంట పండించే విధం మీద ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఈ పత్తి ఉత్పత్తి మరియు సాగు వ్యయం అనే కాన్సెప్ట్ ఇది కూడా చూడండి. ఈ నంబర్సే మనకు అవసరం లేదు, ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఉత్పత్తి విలువ చూడండి, మన దగ్గర ఖర్చు ఎక్కువ ఉంది, ఉత్పత్తి విలువ తక్కువ ఉంది, మనం నష్టాల్లో ఉన్నాం మన రైతులు. అదే వేరే మనతో పాటు ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రాలు చూడండి, గుజరాత్, మహారాష్ట్ర, ఇక్కడ వాళ్ళు లాభాల్లో ఉన్నారు. ఈ కంపారిజన్ ని వాళ్ళు ఇక్కడ వివరించి చెప్పడం జరిగింది. ఓకే రైట్, ఇది ఇంపార్టెంట్ అండి. సెస్ వాళ్ళు ఇట్లా ఇచ్చారు, దాని టైటిల్ ఇంపార్టెంట్, మరి మనం నష్టాలు ఉన్నాము లాభాలు ఉన్నాము ఆ పాయింట్ ఇంపార్టెంట్. అలాగే అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ లో మీకు పాయింట్ రావడానికి ఉపయోగపడుతుంది. ఓకే రైట్. అలాగే ఈ 2000 నుంచి 2010 తర్వాతనే ఈ విస్తీర్ణం అనేది పెరిగింది, అంతకుముందు ఇంతకాలం లేకుండే అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ మొత్తం తెలంగాణ వ్యవసాయ కవతాల్లో 1/3 పంట పత్తి పంటనే, ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ MCQs ఉన్నాయి, కొన్ని చూద్దాం. ఇండియా వాజ్ ఎలెక్టెడ్ టు ద వైస్ ప్రెసిడెన్సీ ఆఫ్ విచ్ ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ ఇన్ సింగపూర్ లో జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో ఒక ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ కి ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగిందని ఇందాక మాట్లాడుకున్నాం కదా. మరి ఏంటది,
ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషనా, ఆప్షన్ బి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషనా, లేకపోతే ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషనా, లేకపోతే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పోర్ట్స్ అండ్ హార్బరా. ఏంటి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ రీసెంట్లీ లాంచ్డ్ ద ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ ఫర్ పైలట్స్, బికమింగ్ ద సెకండ్ నేషన్ గ్లోబలీ టు అడాప్ట్ దిస్ డిజిటల్ సిస్టమ్? ప్రపంచవ్యాప్తంగా ఇట్లా లాంచ్ చేసిన దేశాల్లో కింద ఇచ్చిన ఒక దేశం సెకండ్ ప్లేస్ లో ఉందట. మరి అది ఏ దేశం అని అడుగుతున్నాడు. ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ ఎక్కడ స్టార్ట్ చేశారని చెప్పాను, ఇందాకే మాట్లాడుకున్నాం కదా. మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ రామ్ మోహన్ నాయుడు గారు స్టార్ట్ చేశారని చెప్పి. మరి ఏ దేశంలో? ఇండియా. మరి ఫస్ట్ ప్లేస్ లో ఉన్న దేశం ఏంటి? చైనా. ఓకే రైట్, ఇది ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ ఇన్ విచ్ సిటీ వాజ్ ద 9th edition ఆఫ్ ఏషియా ఎకనామిక్ డైలాగ్ హెల్డ్? ఏషియా ఎకనామిక్ డైలాగ్ 2024 ని ఏ ప్రాంతంలో నిర్వహించారు, ఏ సిటీలో అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. మరి మన హైదరాబాద్ లోనా, మన అమరావతిలోనా, లేకపోతే బెంగళూరులోనా, పూణేలోనా? మన దగ్గర అయి ఉంటే పేపర్ లో ఫస్ట్ పేజ్ హెడ్డింగ్ ఉంటుండే కదా, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రేవంత్ రెడ్డి గారు. ఎస్, మరి కనిపించలేదు కదా. ఎస్, మరి ఎక్కడ నిర్వహించారు దీనంటే పూణేలో మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు నిర్వహించారు. అండ్ దీనికి మన పీయూష్ గోయల్ గారు ముఖ్య వ్యక్తిగా వెళ్ళి, ముఖ్య వక్తగా వెళ్ళి స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. ఏషియా ఎకనామిక్ డైలాగ్ పూణేలో నిర్వహించారనే పాయింట్ ఇంపార్టెంట్. ఓకే రైట్, సో ఇదండి ఈరోజు కరెంట్ అఫేర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫేర్స్ లైక్ దిస్, డూ విజిట్ T1 Academy and also do subscribe our channel T1 Academy. Thank you.